ప్రూవ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అంటే ఏ విధంగా చేస్తామో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇక్కడ రూట్ 2ని రేషనల్ అనుకోవాలా. రేషనల్ అంటే లెట్ అంటే అనుకోనుము అని. లెట్ రూట్ 2 ఈజ్ రేషనల్. ఏదైనా రేషనల్ అంటే మనం జనరల్గా ఏం చేస్తాం, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటివి, p/q ఫామ్లో ఉండేటివి. కాబట్టి రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు నేను a/b అనేసి అనుకుంటా. a/b, x/y, p/q అట్లా ఏదన్నా అనుకోవచ్చు అనమాట. సో రూట్ 2 ఈజ్ ఈక్వల్స్ టు a/b అనుకుంటే దీన్ని సింపుల్గా ఎట్లా సాల్వ్ చేస్తామో చూద్దాం. ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఈ b ఇక్కడ డివిజన్ చేస్తుంది అయ్యని, ఈ bని పక్క పంపించండి. అప్పుడు ఏమవుతుంది, రూట్ 2b ఈజ్ ఈక్వల్స్ టు a అవుతుంది. నాకు రూట్ 2 ఉంటే నచ్చదు, అందుకని ఏం చేస్తానంటే రెండు పక్కల స్క్వేరింగ్ అప్లై చేస్తా. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. రెండు పక్కల స్క్వేరింగ్ అప్లై చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏమవుతుందో చూద్దాం. రూట్ 2b హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. రూట్ 2కి స్క్వేర్ వస్తుంది, bకి కూడా స్క్వేర్ వస్తుంది. రూట్ 2 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుందంటే 2 మిగులుతుంది, bకి మళ్ళీ స్క్వేర్ వస్తుంది. 2b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు a స్క్వేర్. ఓకేనా. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేద్దాం. ఏం చేద్దామంటే ఇక్కడ b స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని మళ్ళీ ఈ పక్క పంపించండి, ఏమవుతుందో a స్క్వేర్ బై 2. యాక్చువల్గా ఇది ఒక థియరం అనమాట. సో 2 డివైడ్స్ a స్క్వేర్, 2 డివైడ్స్ a స్క్వేర్. 2 అనేది a స్క్వేర్ని డివైడ్ చేస్తా అంటే 2 ఆల్సో డివైడ్స్ a. 2 ఆల్సో డివైడ్స్ a. ఇది ఒక థియరం. ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ a స్క్వేర్ ఉంది, స్ప్లిట్ చేసుకుంటే ఏం రాయొచ్చు, a/2 ఇంటూ a అని రాసుకోవచ్చునా. సో అట్లా 2 అనేది కన్నా a స్క్వేర్ని డివైడ్ చేస్తా అంటే 2 అనేది ఏని కూడా డివైడ్ చేస్తుంది స్ప్లిట్ చేసుకున్నప్పుడు. అదొక థియరం. ఆ థియరంని బేస్ చేసుకొని ఇట్లా రాసినాం అనమాట. ఈ ఒక ప్రాబ్లంకి ఆ థియరం యూజ్ చేస్తాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ ఈసారి మళ్ళీ కొంచెం అజ్యూమ్ చేసుకోవాలి. లెట్ a ఈజ్ ఈక్వల్స్ టు 2c అనుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు 2c అనుకోవాలి. a ఈజ్ ఈక్వల్స్ టు 2c అనుకున్నాం. ఇక్కడ ఒకవేళ ప్రాబ్లంలో రూట్ 3 అని ఇచ్చిందంటే ఇటు తీసుకునేటప్పుడు a ఈజ్ ఈక్వల్స్ టు 3c అనుకుంటాం. ప్రాబ్లంలో రూట్ 5 ఇచ్చిందంటే a ఈజ్ ఈక్వల్స్ టు 5c అనుకుంటాం. ప్రాసెస్ అంతా ఇదే అనమాట, సేమ్. సరేనా. కాకపోతే రూట్ 2 ఉంటే 2 ప్లేస్లో 2 పెట్టింటాం, 3 అయితే 3 పెట్టింటాం, 5 ఉంటే 5 పెట్టింటాం. ఆ విధంగా తీసుకుంటాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ దీనికి స్క్వేరింగ్ అప్లై చేయండి. ఏం చేయాలా, స్క్వేరింగ్ అప్లై చేద్దాం. సో స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఇక్కడ a స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్ అవుతుందా. పైన మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ a స్క్వేర్ వాల్యూ ఏముంది మైడా, ఇక్కడ a స్క్వేర్ వాల్యూ ఏముంది, 2b స్క్వేర్ అని ఉందా. ఆ వాల్యూని తీసుకొచ్చి దీనిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ a స్క్వేర్ ఉంది కదా, a స్క్వేర్ ప్లేస్లో ఏం చేస్తానంటే 2b స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేస్తా. ఇక్కడ a స్క్వేర్ బదులు 2b స్క్వేర్ అని ఉంది, అందుకని a స్క్వేర్ బదులు ఏం చేసిన 2b స్క్వేర్ అట్లా పెట్టిన. ఇది ఇలాగే ఉంటుంది. 2c హోల్ స్క్వేర్ కదా ఉండేది. 2 స్క్వేర్ ఎంత, 4. c కూడా స్క్వేర్ వస్తుంది అంటే 4c స్క్వేర్. ఇప్పుడు ఇంకో చిన్న పని ఇది క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 1s 2 2s. ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే b స్క్వేర్ 2c స్క్వేర్ కదా ఉండేది, 2ని ఇప్పుక పంపించేయండి. అప్పుడు ఏమవుతుంది, 2ని ఇప్పుక పంపించేస్తే b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు c స్క్వేర్. ఇక్కడ ఇంకో చిన్న విషయం ఏమంటే ఈ 2 అనేది ఇప్పుడు పైలాగే అనమాట. ఇక్కడైతే అప్పుడే మనకేమొచ్చింది, a స్క్వేర్ బై 2 వచ్చింది. a స్క్వేర్ బై 2 వచ్చింది. 2 డివైడ్స్ a స్క్వేర్, దెన్ 2 ఆల్సో డివైడ్స్ a అన్నాం. ఇక్కడేమొచ్చింది, b స్క్వేర్ బై 2 వచ్చింది. అంటే సో 2 ఆల్సో డివైడ్స్ b స్క్వేర్ అండ్ 2 ఆల్సో డివైడ్స్ b. కాబట్టి ఇక్కడ ఏని డివైడ్ చేస్తుంది 2, bని కూడా డివైడ్ చేస్తుంది. అంటే 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అవుతుంది అనమాట. దేనికి, ఏకి బీకి. ఏని డివైడ్ చేస్తుంది, బీని డివైడ్ చేస్తుంది అంటే అది కామన్ ఫ్యాక్టరే కదా. సో ఆ పాయింట్ రాస్తాం. సో ఇక్కడ 2 అనేది కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ a అండ్ b, ఎందుకంటే రెండింటిని డివైడ్ చేసింది కాబట్టి 2 ఈజ్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ బోత్ a అండ్ b అని రాసినాం. యాక్చువల్గా మనకి ఈ సోదంతా ఎందుకు వచ్చిందంటే ఫస్ట్లో మనం ఏదో అనుకున్నాము, ఏమనుకున్నాము, లెట్ రూట్ 2 ఈజ్ రేషనల్ అనుకోవడం వల్ల ఈ సోదంతా వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఇది ఒక కాంట్రడిక్షన్ అనమాట. సో కాబట్టి రాసేటప్పుడు ఇట్లా రాయాల. దిస్ కాంట్రడిక్షన్ అరైజ్. సో బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం.
రూట్ టూని రేషనల్ అని అనుకున్నాం. సో రూట్ టూని రేషనల్ అని అనుకోవడం వల్ల ఏమవుతుందంటే ఏదైనా రేషనల్ అంటే ఏ ఫామ్లో ఉండాలా, ఏ బై బి ఫామ్లో ఉండాలా. కాబట్టి రూట్ టూ ఈజ్ ఏ బై బి అనుకున్నాం. ఈ బీని ఈ పక్కకి ట్రాన్స్పోజ్ చేసినాం. సో బి ఈ పక్క ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది, ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఈ పక్క వస్తే మల్టిప్లై చేస్తుంది. సో రూట్ టూ బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ. రెండు రూట్ పోవాలంటే స్క్వేరింగ్ చేయాలి, అందుకని ఏం చేసిన స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసిన. రూట్ టూ బి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. రూట్ టూకి స్క్వేర్ వస్తుంది, బీకి స్క్వేర్ వస్తుంది. రూట్ టూ స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి 2 మిగులుతుంది. బీ స్క్వేర్ అట్లే వచ్చింది, ఏ స్క్వేర్ అట్లే రాసిన. ఇప్పుడు బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఈ 2ని మళ్ళీ ఈ పక్కకు పంపిస్తాను, ట్రాన్స్పోజ్ చేస్తాను, ఇక్కడ మల్టిప్లై చేస్తాను, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది. సో ఏ స్క్వేర్ బై 2 వచ్చింది. 2 అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తే ఏని కూడా 2 డివైడ్ చేస్తుంది అనే పాయింట్ రాసినాం. ఈసారి మళ్ళీ కొత్త జంక్షన్ అనమాట. ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c అనుకోవాలి. అది డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి డిఫరెంట్గా రాసుకోవాలా. 3 అని ఇచ్చింటే 3c అని రాసుకోవాలి, 5 ఇచ్చింటే 5c రాసుకోవాలా. సో ఏ ఈజ్ ఈక్వల్స్ టు 2c. మళ్ళీ దీన్ని స్క్వేరింగ్ చేయాలి రెండు పక్కల. స్క్వేరింగ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2c హోల్ స్క్వేర్. ఇక్కడ ఏ స్క్వేర్ అంటే ఫస్ట్ ప్రాబ్లంలో ఇక్కడ నుంచి తీసుకుంటాం. ఏ స్క్వేర్ వాల్యూ ఎంత యాక్చువల్గా 2b స్క్వేర్ ఉంది, అందుకని ఆ 2b స్క్వేర్ని ఏ స్క్వేర్ బదులు సబ్స్టిట్యూట్ చేసినాం. ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 2 స్క్వేర్ వచ్చి 4, c స్క్వేర్ ఉంది అట్లే రాసిన, 2 4 ఉంది క్యాన్సిలేషన్ చేసినాం. 2 1s 2 2s అని క్యాన్సిల్ చేసిన. ఈ 2ని మళ్ళీ ఈ పక్క పంపిస్తా. 2 అనే cని మల్టిప్లై చేస్తుంది, ఈ పక్క వస్తే డివిజన్ చేస్తుంది, అంటే b స్క్వేర్ బై 2 ఈజ్ ఈక్వల్స్ టు c స్క్వేర్. సో ఇక్కడ కూడా అదే పాయింట్, ఇక్కడ ఏం రాసినాం అదే రాస్తున్నాం, అదొక థియరం ప్రకారం కాబట్టి. 2 డివైడ్స్ b స్క్వేర్, దెన్ 2 ఆల్సో డివైడ్స్ b. కాబట్టి 2 అనేది కామన్ ఫ్యాక్టర్ అనమాట ఏకి బీకి. సో ఇక్కడ ఈ కాంట్రడిక్షన్ అంతా ఇదంతా ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం రేషనల్ అనుకోవడం, తప్పుగా అనుకోవడం వల్ల వచ్చింది. కాబట్టి దిస్ కాంట్రడిక్షన్ అరైజెస్ డ్యూ టు అవర్ రాంగ్ అజంప్షన్ రూట్ 2 ఈజ్ రేషనల్. బై ఫ్యాక్ట్ మనకు తెలుసు యాక్చువల్గా రూట్ 2 అనేది ఇర్రేషనల్ అని, కాబట్టి బై ఫ్యాక్ట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్. సో వీ కంక్లూడ్ దట్ రూట్ 2 ఈజ్ ఇర్రేషనల్ అని చెప్తాం. ఓకే, థ్యాంక్ యూ.